24వ వచనము అందరం కలిసి చదువుదాం. మొదటి సాముయేలు గ్రంథం 17వ అధ్యాయము 24వ వచనం అందరం కలిసి చదువుదాం. ఇశ్రాయేలీయులందరూ ఆ మనుషుని చూచి మిక్కిలి భయపడి వాని ఎదుట నుండి పారిపోగా. మళ్ళీ చదువుదాం. ఇశ్రాయేలీయులందరూ ఆ మనుషుని చూచి మిక్కిలి భయపడి వాని ఎదుట నుండి పారిపోగా. ప్రార్థన చేద్దాం. దేవానికి స్తోత్ర, మహోన్నతుడా నీకు వందన, సర్వోన్నతుడా నీకు వందన. నీ సేవకునిగా సజీవమైన బలమైన దివ్యమైన వాక్యమును తండ్రి బోధించనై ఉండగా నా శక్తి సరిపోదు. నీ జ్ఞానము, నీ పరిశుద్ధాత్మ జ్ఞానము, శక్తి, బలం, ప్రభావం నాకు కావాలి. నాతో మీరు మాట్లాడమని యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేస్తున్నాము తండ్రి, ఆమేన్. ఈ ఉపవాస కూడిక సందర్భముగా నేను మీ మధ్యలోనికి తీసుకొని వచ్చిన అంశం ఏంటంటే, వెనుదిరగని దావీదు, లేకుంటే సింహము వలె వెనుదిరగని దావీదు. సింహాన్ని మీరు బాగా గమనించండి. అది అడవిలో తిరుగుతూ ఉంటుంది, జంతువుల విషయంలో వేటాడుతూ ఉంటుంది. ఏ జంతువు వచ్చినప్పటికీ, ఏ మానవుడు వచ్చినప్పటికీ సింహము వెనుకకు తిరగదు. సో సింహము వలె వెనుదిరగని దావీదు. ఎందుకు ఈ మాట వచ్చింది? ఎందుకు దావీదు సింహం వలె అంత ధైర్యముగా, పరిస్థితులు అననుకూలముగా ఉన్నప్పటికీ, ప్రతికూలముగా ఉన్నప్పటికీ, ఎందుకు దావీదు ఎన్ని ఇబ్బందులు, ఎన్ని శోధనలు, ఎన్ని కష్టాలు వచ్చినప్పటికీ వెనుదిరగా లేదు? అందుకొరకే పాట పాడతాం కదా, వెనుదిరగను వెనుదిరగను. సో దావీదు జీవితంలో 4 విషయాలలో నేను చూశాను దావీదు వెనుదిరగని వాడని. ఈ యొక్క మొదటి సాముయేలు గ్రంథం 17వ అధ్యాయం అంత బాగా చదివితే, మీరు ఇప్పుడే చదవకండి దయచేసి. నేను ఒక మాట చెప్పిన వెంటనే మీకు అర్థమైపోతుంది, ఇక చూస్తూ ఉంటారు. ఓకే. సో ఈ అధ్యాయం అంతటిలో దావీదు కొన్ని విషయాలలో వెనుతిరగకుండా, భయపడకుండా, సొమ్మసిల్లిపోకుండా ఆయన నేరుగా, ఆయన చక్కగా సాగిపోయాడు. సో మొట్టమొదటి విషయం చూద్దాం, ఎక్కడ దావీదు వెనుక తిరగలేదంటే, మొదటి సాముయేలు గ్రంథం 17వ అధ్యాయము 24వ వచనం నేను మళ్ళీ చదువుతాను. ఇశ్రాయేలు అందరూ కూడా ఆ మనిషిని చూచి మిక్కిలి భయపడి వాని ఎదుట నుండి పారిపోగా. సో మొదటి మాట ఏంటంటే, ఇశ్రాయేలు అందరూ కూడా వానిని చూచి పారిపోయారు, కానీ దావీదు మాత్రము వానిని చూచి, చెప్పండి, పారిపోలేదు. ఎవడు వాడు? గొలియాతు. గొలియాతు గురించి మనం బాగా ఆలోచన చేస్తే, ఈ సౌలు ఇశ్రాయేలుకు రాజుగా ఉన్న తర్వాత, రాజుగా అభిషేకించబడిన తర్వాత, ఈ ఫిలిస్తీయులు అందరూ కూడా షోకో అనే ప్రాంతానికి వస్తారు. ఓకే. ఈ ఫిలిస్తీయులు అందరూ కూడా యూదా ప్రాంతం మీదకి వస్తారు. యూదా ప్రాంతము మీదకి వచ్చిన తర్వాత ఇశ్రాయేల్ అందరితో కూడా యుద్ధము చేయాలని ప్రయత్నం చేస్తూ వీళ్ళందరూ కూడా ఆ యొక్క యూదా ప్రాంతానికి వచ్చేస్తారు. వచ్చి షోకో అనే ప్రాంతంలో వ్యూహాన్ని సైన్యాన్ని ఏర్పాటు చేసి అక్కడ ఉంటారు. సో వారు వచ్చారని ఇశ్రాయేలుకి అందరూ తెలుస్తుంది. సో వీళ్ళు కూడా ఏం చేస్తారంటే, సౌలు తర్వాత యెషయా యొక్క కుమారులు, తర్వాత ఇశ్రాయేలీయులు ప్రజలు, వీళ్ళు కూడా ఏం చేస్తారంటే, ఈ ఫిలిస్తీయులతో యుద్ధం చేయాలని వీళ్ళు కూడా ఒక దగ్గరికి వస్తారు. అది ఏదంటే ఏలా, అంతే కదా, ఏలా లోయనే కదా. చదువు ఒకసారి 17వ అధ్యాయము 17వ వచనం. సౌలును ఇశ్రాయేలును కూడి వచ్చి ఏలా లోయలో దిగి. రైట్. సో వీళ్ళు ఏం చేస్తారంటే, ఈ యొక్క ఇశ్రాయేల్ అందరూ కూడా సౌలుతో పాటు ఏలా లోయలో ఉన్నారు.
ఫిలిస్తీన్లందరూ కూడా ఎక్కడ ఉన్నారు? షోకో అనే ప్రాంతంలో ఉన్నారు. ఆ తట్టేమో ఇశ్రాయేలు ఉన్నారు, ఈ తట్టేమో ఫిలిస్తీన్లు ఉన్నారు. మధ్యలో ఒక లోయ ఉంది. అర్థమవుతుంది కదా? మధ్యలో ఒక లోయ ఉంది. సో డైలీ మార్నింగ్ ఈవినింగ్ ఆ ఫిలిస్తీన్ల నుండి గొలియాతు ఆ మధ్య లోయకు వచ్చి సవాల్ చేస్తున్నాడు. ఏమని సవాల్ చేస్తున్నాడు అంటే, మీలో ఇశ్రాయేలులో ఎవరైనా ఒకరిని నా యుద్ధకు పంపండి, నేను అతను కలిసి ఏం చేస్తాం? యుద్ధం చేస్తాం. ఒకవేళ నేను ఆయన చేతిలో ఓడిపోతే మేమందరం నీకు దాసులం అవుతాము, మీకు దాసులం అవుతాం. ఒకవేళ మీ వ్యక్తి నా ద్వారా ఒకవేళ ఓడిపోతే మీరందరూ మాకు దాసులు కావాలి. సో ఈ విధంగా దాదాపు 40 రోజులు పట్టిందంట. 40 రోజులు మార్నింగ్ ఈవినింగ్ ఎవరు? గొలియాతు ఆ విధముగా గుడారం నుండి బయటకు వచ్చి ఆ లోయ మధ్యలోనికి వచ్చి వాళ్ళకు సవాలు విసురుతూ ఉన్నాడు, వాళ్ళని దూషిస్తూ ఉన్నాడు. వారిని ఆయన దేవతల పేరట ఏం చేస్తున్నాడు? శపిస్తూ ఉన్నాడు. ఎవ్వరు ముందుకు రావడం లేదు. ఇంకోటి, మీరు యొక్క మొదటి సామెతల గ్రంథం 17వ అధ్యాయం బాగా చదివితే ఈ గొలియాతుకు ఆ ఉన్న వస్తువులన్నీ కూడా చూడకుండా చెప్పాలి. గొలియాతుకు ఉన్న వస్తువులు కూడా రాగి వస్తువులా, ఇనుము వస్తువులా? సూచించారు. ఓకే, రాగి వస్తువులు. ఒక్కసారి చూద్దాం ఆ రాగి వస్తువులు మనం బాగా గమనిద్దాం. 17వ అధ్యాయం 3వ వచనం, 17 5వ వచనం. అతని తల మీద రాగి శిరస్త్రాణం ఉండెను, అతడు యుద్ధ కవచము ధరించి ఉండెను. ఆ కవచము 5,000 తులముల రాగి ఎత్తుగలది, మరియు అతని కాళ్లకు రాగి కవచమును, అతని భుజముల మధ్యను రాగి బల్లం ఒకటి ఉండెను. అతని ఈట కర్రనేక గాని దోనె అంత పెద్దది, మరియు అతని ఈట కొన 600 తులముల ఇనుము ఎత్తుగలది. అంటే 4 వస్తువులు గమనించండి, ఇటీవల చదువుకొని ఇంట్రెస్టింగ్ ఉంటుంది. 4 వస్తువులు రాగితో చేయబడ్డాయి. ఒక్క వస్తువు మాత్రం దేంతో చేయబడిందంట? ఇనుముతో. అది కూడా ఒక కర్ర, నేతగాని కర్ర ఎలా ఉంటుందో, ఓకే, ఆ కర్ర ఇలా పొడవుగా ఉంటుంది. ఆ చివరి భాగాన ఈ ఇనుము, పదును గల ఇనుము వస్తువు ఉంటుంది. అంటే నాకేమనిపించిందంటే, ఇన్ని యుద్ధాయుధములు కలిగి 6 మూల జానడు ఎత్తుగల గొలియాతు 40 రోజులు ఆ ఓకే ఆ లోయలోనికి వచ్చి వీళ్ళందరికీ సవాల్ చేస్తున్నాడు. ఎవ్వరు ముందుకు పోవడం లేదు, అందరూ భయపడుతున్నారు, అందరూ దిగులు పడుతున్నారు. ఇలాంటి సందర్భంలో ఈ యుద్ధ వాతావరణంలో గమనించాలి, యుద్ధ వాతావరణంలో ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు సీన్ ఎలా వస్తుందంటే, ఇప్పుడు విషయం ఎట్లా వస్తుందంటే, యెషాయి చాలా వృద్ధుడు. ఎంతమంది కుమారులం యెషాయికి? తొందరగా చెప్పండి. 80 సో దావీదుని పిలుస్తాడు. దావీదుని పిలిచి ఏం చెప్తారంటే, దావీదు మీ అన్నలు యుద్ధం చేస్తూ ఉన్నారు. అంటే ఈయన కూడా అర్థమైపోయింది యుద్ధం జరుగుతుందని. యుద్ధము చేస్తూ ఉన్నారు కాబట్టి నువ్వు ఏం చేయాలంటే, వేయించిన గోధుమలు, తర్వాత జున్ను, ముక్కలు, రొట్టెలు. ఎన్ని రొట్టెలమ్మా? చూడకుండా చెప్పాలి. 10 రొట్టెలు. తర్వాత చదువు. 10 రొట్టెలు. ఓకే, ఇవన్నీ తీసుకొని మీ అన్నలకు నీవు ఇవ్వాలి. అంటే ఈ యొక్క దావీదు ఏం చేశాడంటే, ఆ యొక్క తినే ఆహారం అంతా కూడా తీసుకొని వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత దావీదుకు అర్థమైపోయింది, ఘోష వింటున్నాడు, శబ్దాలు వింటున్నాడు. ఓకే, ఈ ఇశ్రాయేలు అందరూ కూడా ఆ విధముగా ఆ యుద్ధం విషయంలో కేకలు వేస్తున్నారు, యుద్ధం 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 అని. ఆ తర్వాత ఇవన్నీ గమనిస్తూ ఈ యొక్క దావీదు ఏం చేశాడంటే, గొర్రెలన్నిటిని కూడా ఒకరికి అప్పగించేశాడు, ఆ తినే వస్తువులు ఒకరికి అప్పగించేశాడు. అన్నల దగ్గరికి వచ్చి అడిగాడు, అన్నలారా ఇక్కడ ఏం జరుగుతుంది అంటే, వాళ్ళు ఏం చెప్పారంటే, ఒరే తమ్ముడే కదా, ఒరే తమ్ముడు, యుద్ధము చాలా చక్కగా జరగడానికి సిద్ధముగా ఉంది. అటుపక్క వాళ్ళు ఉన్నారు, ఇటుపక్క మేము ఉన్నాము. కానీ ఒకే ఒక వ్యక్తి 40 days ముందుకొచ్చి, రండి ఎవరైనా వస్తే నేను అతనితో యుద్ధం చేస్తాను. అంత లోపల ఎవ్వరు ముందుకెళ్తలేరు. సౌలు ముందుకెళ్ళడం లేదు, తర్వాత దావీదు అన్నలు ముందుకెళ్ళడం లేదు, ఇశ్రాయేలు ముందుకు వెళ్ళడం లేదు. ఇక సౌలు ఒక అనౌన్స్మెంట్ చేశాడు. కనీసము ఈ అనౌన్స్మెంట్ విని, ఈ ప్రకటన విని ఎవరైనా గొలియాతుతో యుద్ధం చేయడానికి వస్తాడేమో అని సౌలు ఒక అనౌన్స్మెంట్ చేశాడు. ఏ అనౌన్స్మెంట్ అది? ఎస్, ఎవరైతే ఈ ఫిలిస్తీయుని, ఈ గొలియాతును
ఎవరైతే చంపివేస్తారో అతనికి నా కుమార్తెనిచ్చి నేను వివాహం చేస్తాను. సో అది కూడా అర్థమైంది ఎవరికి? దావీదుకి అర్థమైంది. సో ఇప్పుడు నేనేమంటానంటే, దేవునికి స్తోత్రం కలుగును కాక, అందరూ పారిపోతున్నారు. ఎవరండి? అందరూ పారిపోతున్నారు, అందరూ వెనుక తిరిగి వెళ్ళిపోతున్నారు. కానీ దావీదు ఒక్కడు వెనుతిరగలేదు. అది నాకు కావాలి. అన్నలు వెనుతిరిగారు. యాక్చువల్లీ ఇశ్రాయేలుకు రాజు వెనుతిరిగాడు, ప్రజలు వెనుక తిరిగారు, ఒక్కడే వెను తిరగలేదు. నేను ఇంకో మాట చెప్తాను. నేను ఆ యొక్క ఫిలిస్తీయుని, ఆ గొల్యాతు ఏ ఊరి వాడమ్మా? ఎవరు బైబిల్ చదవద్దామని అనేది గమనించాలి. నాకు కొంచెం బాధ అనిపిస్తుంది కింద బైబిల్ చూస్తే. ఓకే, ఏంటి? గాతు వాడైన గొల్యాతు. ఆ గొల్యాతును చూసి అందరూ భయపడిపోయారు, అందరూ సన్నగిల్లిపోయారు, అందరూ సొమసిల్లిపోయారు, అందరూ చింతిస్తున్నారు, అందరూ దుఃఖపడుతున్నారు, అందరూ బాధపడుతున్నారు. కానీ దావీదు మాత్రం దుఃఖం ఉందా చెప్పండి దయచేసి? బాధ ఉందా? చింత ఉందా? దిగులు ఉందా? సొమసిల్లిపోయాడా? బాగా గమనించాలి. ఏవి పట్టించుకోకుండా ఇలా గొల్యాతును చూస్తున్నాడు. ఏంటమ్మా ఏంది? గొల్యాతును చూస్తున్నాడు. నాకేమర్థమైందంటే, గొల్యాతు లాంటి సమస్యలు కూడా మనకందరికీ కూడా వస్తాయి. గొల్యాతు ఎంత కఠినమైన వాడో మన చుట్టూ కఠినమైన వారు కూడా ఉంటారా లేదా? గొల్యాతు ఎంత బాధ కలిగిస్తున్నాడు ప్రజలకు, మనకు బాధ కలిగించేవారు లేరా? గొల్యాతు ప్రజలందరినీ భయపెడుతున్నాడు, సో మనల్ని భయపెట్టేవారు లేరా? గొల్యాతు ప్రజలందరినీ వణికిస్తున్నాడు, మనల్ని వణికించేవారు లేరా? సో గొల్యాతు ప్రజలందరికీ హాని చేయుటకు రెడీగా ఉన్నాడు, సో మనల్ని కూడా హాని చేయుటకు రెడీగా లేరా? ఇప్పుడు మీరు చెప్పండి, ఇలాంటి పరిస్థితులు మీకు ఎదురైనప్పుడు మరి దావీదు వల్లే నిలబడతారా వెనుదిరగకుండా, లేకపోతే అక్కడి నుంచి ఇప్పుడు వెళ్ళిపోతారా? దీని బిడ్డలారా, దేవునికి స్తోత్రం కలుగును గాక. నేను ఏమంటున్నా అంటే, ఇలాంటి పరిస్థితులలో మనము విశ్వాసముతో ఉండాలి. ఇలాంటి పరిస్థితులలో మనం ప్రార్థనలో ఉండాలి. విశ్వాసములో ఉన్నప్పుడు, ప్రార్థనలో ఉన్నప్పుడు దేవుడు మనకి ఏమిస్తాడు? మనకు ధైర్యం అనుగ్రహిస్తాడు. నేను ఇంకో మాట చెప్తాను. నేను ఈ దావీదు ఎవరికి సాదృశ్యం అంటే, యేసుక్రీస్తుకు సాదృశ్యం. ఒక చిన్న ఉదాహరణ చెప్పి నేను ముందుకు వెళ్తాను. నేను యేసుక్రీస్తు ప్రభువు గెత్సేమనే తోటలో ఉన్నాడు, శిష్యులందరూ సమక్షములో ఉన్నారు, యూద అందరిని తీసుకొని వచ్చాడు. నేను ఎవరిని ముద్దు పెట్టుకుంటే ఆయనే యేసయ్య. రైట్, యూద వచ్చాడు, యేసయ్యను ముద్దు పెట్టుకున్నాడు. వెంటనే భటులందరూ వచ్చారు, సైనికులు వచ్చారు. యేసుప్రభుకు అర్థమైపోయింది, మరి యేసుప్రభు అక్కడి నుంచి వెనుతిరిగిపోవాలన్నా ఇక్కడ అక్కడనే ఉండాలన్నా? కమన్ చెప్పాలి. యేసుప్రభు, అయ్యో నన్ను పట్టుకోవడానికి వచ్చారు, నన్ను బంధిస్తారు, నన్ను తీసుకొని వెళ్తారు, నాకు శ్రమలు ప్రారంభమయ్యాయి అని అక్కడి నుంచి వెనక్కి వెళ్ళిపోవాలన్నా, లేకపోతే అలాగే ఉండాలన్నా? అలాగే ఉన్నా. ఇంకోటి నేను మాట చెప్తాను. నేను ఒక సైనికుడు వచ్చి మలుకు కదా మన పేతురు చెవి కట్ చేసినప్పటికి కూడా, పేతురు ఇది ఈ విధంగా చేయడము మంచిది కాదు, వెంటనే పడిపోయిన చెవును తిరిగి ఏం చేస్తాడు? దేవుడు స్వస్థపడు. నేను ఏమంటున్నా అంటే, శ్రమలు వస్తాయి మనకు. ఆ శ్రమలు వచ్చినప్పుడు మనము వెనుదిరగకుండా, మనం భయపడకుండా వాటిని మనము సహించి జయించాలి. హల్లెలూయా. రెండవదిగా ఎక్కడ దావీదు వెనుదిరగలేదంటే, చదవండి దయచేసి 17వ అధ్యాయం 28వ వచనం. 17:28. అతని పెద్దన్నయ్యకు ఏలీయాబునకు వినబడగా, ఏలీయాబునకు దావీదు మీద కోపం వచ్చి అతనితో, నీవిక్కడికి ఎందుకు వచ్చితివి? అరణ్యంలోని ఆ చిన్న గొర్రె మందను ఎవరి వశము చేసితివి? నీ గర్వమును నీ హృదయపు చెడుతనమును నేను ఎరుగుదును. రైట్. రెండవదిగా ప్రజలందరూ వెనుదిరిగిన దావీదు వెనుదిరగలేదు. రెండవదిగా అన్న అవమానించినప్పటికీ దావీదు వెనుదిరగలేదు. నేను ఈ మాట విని చాలా షాక్ అయ్యాను. నేను ఈ అన్న పేరు ఏం పేరు అంటే, ఎవరు? ఎలియాబు. ఈ ఎలియాబు దావీదును అవమానించినప్పటికీ ఈయన వెనుదిరగలేదు. ఇంకోటి, ఆ ఎలియాబు మాట్లాడిన మాటలు ఏంటంటే,
చూద్దాం ఒకసారి ఏమని మాట్లాడాడంటే, అతని పెద్దన్నయ్యకు ఎలియాబునకు వినపడగా ఎలియాబునకు దావీదు మీద కోపం వచ్చి అతనితో, నీవిక్కడికెందుకు వచ్చితివి? రైట్. దావీదు ఆ యుద్ధ వాతావరణం కనుగొని అన్ని విన్నాడు. విని అందరితో మాట్లాడి పెద్దన్న దగ్గరికి వచ్చాడు. అప్పుడు పెద్దన్న ఏం చేయాలి? దావీదుతో చక్కగా మాట్లాడాలి కదా. సో ఆయన మాటలు ఏంటంటే, నీవిక్కడికి ఎందుకు వచ్చితివి అని ఏమైనా అతని మీద కోపడ్డాడు. కోపడిన తర్వాత ఆ అరణ్యములో ఆ చిన్న గొర్రె మందను ఎవరి వశము చేసితివి? ఒకటి కోపడ్డాడు. అరణ్యములో ఆ చిన్న గొర్రెల మందను నువ్వు ఎవరి వశం చేసితివి? ఆల్రెడీ దావీదు ఆ యుద్ధ వాతావరణంలోనికి రాకముందే ఆ గొర్రెల మందను ఏం చేశాడు? ఒకరి వశం చేశాడు. గుర్తుందా? ఒకరి వశం చేశాడు. తర్వాత ఇంకో మాట ఏం చెప్పాడంటే, నీ గర్వములో నీ హృదయపు చెడుతనమును నేను ఎరుగుదును. ఇప్పుడు మీరు చెప్పండి, అక్కడ దావీదు గర్వంతో చేసిన పని ఏమైనా ఉందా? దీని ఇంకో మాట నేను చెప్తాను, ఏదైనా చెడు పని చేసినట్లు ఉందా? కానీ కోపంతో ఏం మాట్లాడుతున్నాడు? దావీద్ నా తమ్ముడా, నీ గర్వము నేను ఎరుగుదును, నీ చెడుతనము నేను ఎరుగుదును. తర్వాత ఇంకోటి ఏముంది? యుద్ధము చూచితే కదా నీవు వచ్చితివనెను. ఇప్పుడు నా ప్రశ్న ఏంటంటే, ఎందుకు ఎలియాబు గారికి ఇంత కోపం వచ్చింది తమ్ముని మీద? అంతే కదన్నా, ఎందుకు? సరే, యుద్ధం చూడటానికి వచ్చాడు. మరి యుద్ధం చూడటానికి వచ్చినప్పుడు అందరూ కూడా ఉన్నారు అక్కడ. ఈ ఎలియాబుకు ఇంత కోపం ఎందుకు వచ్చింది? నీలో గర్వం ఉన్నది, తర్వాత నీలో చెడుతనం ఉన్నది, తర్వాత నీవు యుద్ధం చూడటానికి ఎక్కడికి వచ్చి ఎందుకని ఉండొచ్చు? ఆలోచన చేద్దాం. కొన్నిసార్లు మనం ఏం చేస్తామంటే, ముందు ఈయన గురించి చెప్తాను నేను. ఎందుకు ఎలియాబు కోపం వచ్చిందంటే, ఎందుకు దావీదు మీద కోపం వచ్చిందంటే, మీకు తెలుసా? సమూయేలు యెషయా ఇంట్లో ఉన్నాడు. యెషయా ఇంట్లో ఉన్నప్పుడు అందరిని చూసి, ఈ అందరిలో ఈ 7 మందిలో దేవుడు ఎవరిని కూడా కోరుకోనలేదు అని సమూయేలు ఆ 7 మంది అందరి ముందు యెషయా ముందు చెప్పాడు. ఇంకెవరైనా ఉన్నారా అన్నప్పుడు యెషయా ఏం చెప్పాడంటే, చివరి వాడు ఉన్నాడు, వారి గొర్రెలు కాస్తున్నాడు. సరే, దావీదుని పిలిచారు. దావీదుని పిలిచిన తర్వాత సమూయేలు వెంటనే లేచి, దేవుడు కోరుకున్నవాడు ఈయననే, దావీదే అని ఆ పెద్ద పెద్ద అన్నల ముందు చిన్నవాడైన దావీదుని ఏం చేశాడు? సమూయేలు నూనె పోసి ఏం చేశాడు? ఇప్పుడు మీరు చెప్పండి, దావీదును సమూయేలు అభిషేకించినప్పుడు ఈ 7 మంది హ్యాపీగా ఉండాలన్నా లేదా? సంతోషంగా ఉండాలన్నా కదా? సరే, మా తమ్ముడే కదా, దేవుడు మమ్మల్ని అభిషేకించకుండా ఎవరిని అభిషేకించాడు? తమ్ముని అభిషేకించాడు. సో ఆ కోపం ఎవరికి ఉంది? ఎలియాబుకు ఉన్నది. చూసారా ఆ కోపం? పాస్టర్ గారు, నిజంగా ఇది సాధ్యమా అని అంటే, మరి యోసేపు మీద అన్నలు పగబట్టలేదా? చెప్పండి. ఆ తర్వాత దాన్ని యాకోబు మీద ఏశావు పగబట్టలేదా? ఇవన్నీ కూడా ఉన్నాయి. అంటే అది దృష్టిలో పెట్టుకొని, ఆహా మేము కాకుండా మాకంటే చిన్నవాడిని సమూయేలు ప్రవక్త అభిషేకిస్తాడా, అవి మనసులో పెట్టుకొని నీకు గర్వం వచ్చింది, నీ హృదయంలో చెడుతనం ఉన్నది అని ఈ విధముగా ఈ యొక్క ఎలియాబు తమ్మునాడము స్టార్ట్ చేశాడు. కొన్నిసార్లు ఇదే సిచ్యువేషన్ మన గృహాల్లో కూడా ఉంటుంది. తెలుసా మీకు? ఇదే సిచ్యువేషన్ మన గృహాల్లో ఉంటుంది. నేను ఏమంటున్నానంటే, ఎలియాబు ఆ విధముగా చెప్పినప్పటికీ దావీదు వెనుదిరగలేదు. ఆ విధముగా తన అన్న అవమానించినప్పటికీ, నా అన్న నన్ను ఇంత అవమానించాడు, ఇంతమంది ముందు నన్ను హేళన చేశాడు, ఇక నేను ఎందుకు యుద్ధంలో ఉండాలి, సరే యుద్ధం వాళ్ళ ఇష్టం, ఏమన్నా చేసుకొని అని వెళ్ళిపోయాడా? నో. ఏం చెప్పినావు? నో అని. సో ఎలియాబు అవమానించినప్పటికీ దావీదు వెనుదిరగలేదు. దీని బిడ్డలారా, చాలాసార్లు మన కుటుంబంలో కొన్నిసార్లు అవమానం వస్తుంది, కాలేజీలో అవమానం వస్తుంది, ప్రతి చోట మన ఉద్యోగాలలో కూడా ఏమొస్తుంది? అవమానం. ప్రతి చోట ఒకరు ఉంటారు మనల్ని అవమానపరిచే వాళ్ళు, ప్రతి చోట ఉంటారు. కానీ నేనేమంటున్నాను అంటే, కొందరు ఏం చేస్తారంటే, అవమానపరిచారని దాన్ని పాజిటివ్గా తీసుకుంటారు, నెగిటివ్గా తీసుకుంటారు. అంతే కదమ్మా?
అవమానపరిచారని నెగిటివ్గా తీసుకొని దాని గురించే ఆలోచన చేస్తుంటారు. ఆలోచన చేసి చివరికి దేవునికి ఏమైపోతారు? దూరం అయిపోతారు. దేవుని హస్తంలో ఉండకుండా ఎవరి హస్తంలోనికి వచ్చేస్తారమ్మా? తొందరగా చెప్పాలి. సాతాను హస్తంలోనికి. దేవుని వాక్యంలో ఎవరైనా ఉన్నారా ఇట్లా? నన్ను ఈ వ్యక్తి అవమానించాడు అని ఇంట్లోనికి వెళ్ళి ఒక దగ్గర మూల కూర్చొని ఉన్న వాళ్ళు ఉన్నారా? ఎవరు? ఎవరమ్మా? ఎవరు? కమాన్. సేమ్ ఇదే విధముగా అవమానించిన వారు ఉన్నారా? మొర్దెకై నాకు నమస్కారం పెట్టలేదని, నాకు అవమానం జరిగిందని ఎవరమ్మా? హామాను ఇంటికి వెళ్ళి ఎవరు చెప్పాడు? ఏం పేరు? వాళ్ళ భార్య పేరు ఏం పేరు? వెరీ గుడ్ అమ్మా, గాడ్ బ్లెస్ యు అమ్మా. అది నాకు కావాలి. సో నేనేమంటున్నా అంటే అవమానము ఎవరికి కూడా గిట్టదు. ఇంకోటి ఎవరు? ఆహాబు కూడా, అరే నాబోతేనా నీ తోట నా నగరానికి ఆనుకొని ఉన్నది, ఇవ్వురా నాయన అంటే నేను ఇయ్యను, ఇది నా పిత్రాజితం అంటే ఈయన ఏం ముడుచుకొని, అబ్బా మా శుద్ధి బల అయిపోయింది, ముఖం ముడుచుకొని ఇంటికి వెళ్ళి ఆయన అక్కడ కూర్చుంటే బెడ్ మీద ఎవరు వచ్చిర్రు? సేమ్ జెరసీ ఎట్లా వచ్చిందో వాళ్ళ కూడా. అంటే బైబిల్లో కూడా పార్లే రాజ్యం ఉందన్నమాట. నేను ఏమంటున్నా అంటే దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎలియాబు దావీదును అంత అవమానించినప్పటికీ నా అన్ననే కదా అన్నాడు. అది నాకు కావాలి. ఏమాడు? నా అన్ననే కదా నా అన్నాడు. నో ప్రాబ్లం అని వెనక తిరగకుండా అక్కడే ఉన్నాడు. దాని బిడ్డలారా, బైబిల్ ఏముందంటే ఆయన మన కన్నీటి బాష్ప బిందువును తుడిచివేసే దేవుడు. ఆయన సొమ్మసిలిన వారిని లేవనెత్తే దేవుడు. బైబిల్ ఏమంటే పురుగు వంటి యాకోబు భయపడకుము, పేరు పెట్టి పిలిచున్న నీవు నా యొక్క సొత్తు. కాబట్టి ప్రజలు వెనుదిరిగారు, కానీ దావీదు వెనుదిరగలేదు. తర్వాత అన్న అవమానించినప్పటికీ ఆయన వెను తిరగలేదు. దాని మూడవది చెప్తా. మూడవదిగా ఏ విషయంలో దావీదు వెను తిరగలేదంటే చదువు 17వ అధ్యాయము 33వ వచనం. రైట్. సో మూడవదిగా సౌలు మాటల చేత బలహీనపరిచినప్పటికీ దావీదు వెనుదిరిగి. అది నాకు కావాలి. అందుకే నేను బాగా చదివాను. సౌలు చాలా బలహీనమైన మాటలు మాట్లాడినప్పటికీ దావీదు వెనుదిరగలేదు. ఆ బలహీన మాటలు ఎలాంటివి అంటే నేను చదువుతాను ఒకసారి 33వ వచనం. సౌలు ఈ ఫిలిష్తీయుని ఎదుర్కొని వానితో పోట్లాడటకు నీకు బలము. మీకు ఏమైనా అర్థమైందా? నన్ను గమనించండి. అటుపక్క వాళ్ళు ఉన్నారు, ఇటుపక్క వాళ్ళు ఉన్నారు, మధ్య లోయ ఉంది. ఆ లోయలో మాటికి ఎవరు వస్తున్నారు? గొలియాతు వస్తున్నాడు. దెన్ ఎవరైనా ఉంటే రండి, ఇది సవాల్ అని సవాల్ విసురుతూ ఉన్నాడు. ఈ గొలియాతు మాటలని ఎవరు విన్నారు? దావీదు. ఎవరు విన్నారు? సౌలు విన్నాడు. ఇశ్రాయేలు అందరూ కూడా విన్నారు. సో సౌలు ఏమంటున్నా అంటే, దావీదు నువ్వు చిన్న బాలుడవు, నేనే ఇంత ఎత్తుగలను, ఓకే, నేనే ఇంత బలాఢ్యుడను, నేనే ఇంత శక్తి గలను. సౌలు గురించి బైబిల్ ఒక మాట ఉందమ్మా. ఎవరు చెప్తారు? భుజములు మొదలుకొని ఎత్తుగలవాడని బైబిల్లో ఉంది. నేనే ఇంత ఎత్తుగలవాణ్ణి, నేనే ఇంత బలము గలవాణ్ణి. నేను దావీదును ఏం చేయలేకపోతున్నాను అని అక్కడ ఏముందంటే, ఈ ఫిలిష్తీయుని ఎదుర్కొని వానితో పోట్లాడటకు నీకు ఏం కలదంట? బలము చాలదు, నీవు బాలుడవు, వాడు బాల్యము నుండి యుద్ధాభ్యాసము చేసిన వాడు అని దావీదుతో. ఇప్పుడు మీరు చెప్పండి అమ్మ, సౌలు ఇలాంటి విషయాలు దావీదుకు చెప్పినప్పుడు అప్పుడు దావీదు ఏం చేయాలి చెప్పండి? అంత లేచిన రాజు చెప్తున్నాడు. ఓకే, అనుభవంతో ఉన్న రాజు చెప్తున్నాడు. ఇంకోటి, సౌలుకు యుద్ధంలో అనుభవం ఉంది. ఓకే, యుద్ధ నైపుణ్యత సౌలుకు ఉంది, కానీ ఎవరికి లేదు?
దావీదుకు లేదు. సో మా రాజుగారు చెప్తున్నారు, నేను వినాలి అని అక్కడి నుంచి ఏం చేయాలి చెప్పండి? అక్కడి నుంచి ఏం చేయాలి? వెళ్ళిపోవాలి కదా, వెళ్ళిపోవాలి. కానీ నాకు చాలా ఇష్టమైన మాట ఏంటంటే, రాజు చెప్పినప్పటికీ దావీదు కృంగిపోలేదండి, దావీదు బలహీనుడు కాలేదండి, దావీదు భయపడిపోలేదండి, దావీదు ఇంకోటి ఏంటంటే నిరసించిపోలేదు. అయ్యో రాజు చెప్తున్నాడు, అందరూ పారిపోతున్నారు, ఇక నాకెందుకు ఈ శోధన, ఈ యొక్క పరిస్థితి నాకెందుకు అని ఆయన కృంగిపోయి వెళ్ళిపోలేడు. సౌలు చెప్పినప్పటికీ వెనుదిరగకుండా ఏం చేశాడండి? నిలవబడిపోయాడు. బైబిల్ ఏముందంటే కృంగిన వారిని దేవుడు అంట లేవనిస్తాడు. కొన్నిసార్లు మీరందరూ ఎంత విశ్వాసములో ఉన్నా, ఎంత ప్రార్థనలో ఉన్నా, కొన్ని విషయాలు ఏమవుతారు నేను చెప్తాను, ఆ లిస్టు చెప్తాను నేను. నెంబర్ 1, అనారోగ్యం విషయంలో ఏమవుతాం? మనం కృంగిపోతాం. ఎవరైనా అనరాని మాట అంటే చెప్పండి కృంగిపోతాం. కొన్నిసార్లు అవసరానికి ఇంట్లో డబ్బులు లేకపోతే చెప్పండి కృంగిపోతాం. తర్వాత దాన్ని కొన్నిసార్లు భయంకరమైన కథలు వచ్చినప్పుడు కూడా కృంగిపోమా? ఈ కళ ఎందుకు వచ్చిందో నాకు, ఈ కళ ఎందుకు వచ్చిందో నాకు, కృంగిపోతాం. కానీ దేవుడు ఏమంటున్నాడు అంటే, అలాంటి ఒక పాట ఉంది కదా, కృంగిన వేళలో నన్ను లేవనెత్తిన మా నీవేగా. చాలండి దాని బిడ్డలారా, దావీదు కృంగిపోలేదు. నీవు కూడా ఏ పరిస్థితిలో ఉన్నా, నీవు కృంగిపోయినప్పటికీ దేవుడు తన హస్తాన్ని నీ చేతికి ఇచ్చి నిలబెట్టే దేవుడు యేసుక్రీస్తు ప్రభువు. దాన్ని 4వది చెప్తాను నేను. 4వదిగా దావీదు ఏ విషయంలో వెనుక తిరగలేదంటే, ఇది మీరు చెప్పాలమ్మా. 1, ప్రజలు వెనుక తిరిగిపోయారు కానీ దావీదు వెనుక తిరగలేదు. తర్వాత ఎలియాబు అవమానించినప్పటికీ వెనుదిరగలేదు. తర్వాత సౌలు మాటలు చెప్పినప్పటికీ దావీదు వెనుదిరగలేదు. కానీ ఇంకొకటి ఉంది, ఎవరు చెప్తారు? ఇంకోటి కూడా ఉంది, ఇంకొకరు ఉన్నారు. ఇంకా ఆయన వచ్చినప్పటికీ కూడా సౌలు మన దావీదు వెనుదిరగలేదు. ఏం చెప్పినా చూద్దామా, వెరీ గుడ్, చదువుదాం ఆ మాట. 41 వచ్చిన చదువుదాం. 41, దాను మోయేవాడు తనకు ముందు నడవగా ఆ ఫిలిష్తీయుడు బయలుదేరి దావీదు దగ్గరికి వచ్చి, నన్ను గమనించండి దయచేసి, అంటే గొలియాతు దావీదు దగ్గరికి వచ్చినప్పటికీ కూడా దావీదు వెనుదిరగలేదు. ఇప్పుడు ఒక ప్రశ్న మీకు వేస్తాను నేను. 40 రోజులు ఆయన ముందుకు వచ్చాడు, ఆ లోయ మధ్యలో ఉన్నాడు, అందరికీ సవాల్ చేస్తున్నాడు, ఓకే, ఆయన చూసి అందరూ భయపడుతున్నారు. కానీ ఇక్కడ పరిస్థితి ఎట్లా ఉందంటే గొలియాతును చంపడానికి, గొలియాతుతో యుద్ధం చేయడానికి ఎవరు ముందుకు వచ్చారమ్మా? ఇప్పుడు మీరు చెప్పండి. 6 మూరల జానుడు గొలియాతు, చిన్నవాడైన దావీదు. ఎట్లా ఉంటుందమ్మా? చాలాసార్లు నాకు విచిత్రం అనిపిస్తుంది. గొలియాత్ ఎక్కడ చెప్పండి, దావీదు ఎక్కడ? అక్కడ కొన్ని మాటలు ఉన్నాయి, నేను చదువుతాను. నేను 44 వచ్చిన చుట్టూ పారా చూసి 41 వచ్చిన దాను మోయేవాడు తనకు ముందు నడవగా ఆ ఫిలిష్తీయుడు బయలుదేరి దావీదు దగ్గరికి వచ్చి చుట్టూ పారదూచి దావీదును కనుగొని అతడు బాలుడై ఎర్రటి వాడును రూపసీయునై ఉండుట చూచి అతన్ని ఏం చేసినంట? తృణీకరించాడు. దీని బిడ్డలారా, అంటే అంత ఆజానుభావుడైన గొలియాతు దావీదును చూశాడంట. దావీదును చూసినప్పుడు గొలియాతుకి ఏమనిపించిందంటే, దావీదు అంట చాలా స్మార్ట్ ఉన్నాడు అంట కదా. ఆ బైబిల్లో ఉంది, రూపసి వాడంట, తర్వాత ఎర్రని వాడంట. చూచి చాలా చాలా అందముగా ఉన్నాడని గ్రహించి దావీదుని ఏం చేశాడు? తృణీకరించాడు. తర్వాత 43 వచ్చినాం. ఫిలిష్తీయుడు కర్ర తీసుకొని నీవు నా మీదికి వచ్చుచున్నావే, నేను కుక్కనా అని దావీదుతో చెప్పి తన దేవతల పేరట దావీదుని ఏం చేశాడు? శపించాడు. ఇక్కడ ఇంకొక మాట ఉంది, పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. దావీదేమో గొలియాతును చంపడానికి, గొలియాతుతో యుద్ధము చేయడానికి దేంతో వచ్చాడమ్మా? థ్యాంక్ యూ వెరీ మచ్, మీరు వాక్యం వింటున్నారు, రైట్, కర్రతో వచ్చాడు. ఇప్పుడు గొలియాతు దావీదుతో యుద్ధము చేయడానికి ఎన్ని వస్తువులతో వచ్చాడు? ఎన్ని వస్తువులతో వచ్చాడు?
అదే నువ్వు ఎక్కడో ఉన్నావు. ఓకే, గొలియాతు దావీదుతో యుద్ధం చేయడానికి 5 వస్తువులతో వస్తున్నాడు. 4 రాగి వస్తువులు, 1 ఇనుము. ఓకే, కానీ దావీదు గొలియాతుతో యుద్ధం చేయడానికి దేంతో వస్తున్నాడమ్మా? కర్ర. ఫస్ట్ కర్ర, ఆడ కర్ర ఉంది. ఆడ గొలియాతు ఏమంటున్నాడంటే, ఫిలిస్తీయుడు 43 వచ్చినాం, ఫిలిస్తీయుడు కర్ర తీసుకొని నీవు నా మీదకి వచ్చున్నావే, నేను కుక్కనా అని దావీదుతో చెప్పి తన దేవతల పేరట దావీదును శపించెను. నా దగ్గరికి రమ్ము, నీ మాంసమును ఆకాశ పక్షులకును భూమృగములకును ఇచ్చివేతునని ఆ ఫిలిస్తీయుడు దావీదుతో చెప్పండి అనగా. అంటే నాకేమర్థమైందంటే, దావీదుకు ఎంత ధైర్యం కావాలమ్మా, ఎంత డేర్ ఉంటే కదా, ఎంత బలం ఉంటే, ఎంత శక్తి ఉంటే గొలియాతుతో మాట్లాడగలడు. ఆ డిస్కషన్ చాలా బాగుంటుంది. ఈ యొక్క గొలియాతు ఇన్ని మాటలు చెప్పిన తర్వాత ఈయన ఒకటే ఒక మాట చెప్తాడు, జీవము గల దేవుని నామములో నేను నీ మీదకి వస్తున్నాను. అంతే కదమ్మా, సైన్యములకు అధిపతియగు యెహోవా పేరట నేను నీ మీదకి వచ్చుచున్నాను. ఈ దినమున యెహోవా నిన్ను నా చేతికి అప్పగించును, నేను నిన్ను చంపి నీ తల తెగవేతును. ఇశ్రాయేలులో దేవుడున్నాడని లోక నివాసులందరూ తెలుసుకున్నట్లు నేనే ఈ దినమున ఫిలిస్తీయుల యొక్క కళేబరములను ఆకాశ పక్షులకును భూమృగములకును ఇత్తును. చాలండి, ఇంత చక్కని మాటలు దావీదు గొలియాతుతో డిస్కస్ చేశాడు. కానీ నేను అనుకుంటున్నాను, ఆ మాటలు ఆ దావీదు నోట్ల నుండి ఎలా వచ్చాయంటే దేవుడిచ్చిన పవర్, దేవుడిచ్చిన శక్తి. ఓకే, ఈ దినమున నిన్ను దేవుడు యెహోవా నా చేతికి అప్పగిస్తున్నాడు. సో సౌలు ఏం చేశాడంటే, ఈ యొక్క దావీదు మాటలు విని దావీదు ఎంత చెప్పినా వెళ్ళడం లేదు. ఓకే, అప్పుడు ఈ దావీదు ఏమంటాడు అంటే, అయ్యా నా మీదకి నా గొర్రెల మీదకి ఎలుగుబంటి వచ్చింది, ఆ తర్వాత సింహం కూడా వచ్చింది. ఒకసారి ఎలుగుబంటి, ఒకసారి సింహం వచ్చింది. అయితే గొర్రెను ఆ నోటిలో ఖర్చుకొని వెళ్తున్న సమయంలో నేను వెళ్ళి సింహాన్ని చంపాను, తర్వాత ఎలుగుబంటిని చంపాను, గొర్రెను రక్షించాను. అంటే ఇక్కడ ఏముందంటే, సింహముతో నేను పోట్లాడి గొర్రెను రక్షించిన నేను దావీదును గొలియాతు నేను చంపలేనా? అప్పుడు సౌలుకి ఏమర్థమైందంటే, ఎస్, ఈ దావీదు గొలియాతును చంపగలడు. ఇక్కడ ఆగుతాను నేను. ఇక సౌలుకి ఏమర్థమైందంటే, సరే అని ఈ దావీదుకు ఏం చేస్తాడంటే కవచం స్టార్ట్ చేస్తాడు. ఓకే, తర్వాత ఒక ఖడ్గం ఇస్తాడు. నా యొక్క క్వశ్చన్ ఏంటంటే, ముందే చెప్పాడు దావీదు నీకు యుద్ధాభ్యాసము లేదు. మరి యుద్ధాభ్యాసం లేని వానికి కవచం ఎందుకు ఇవ్వాలి? తర్వాత డాల్ ఎందుకు ఇవ్వాలి? తర్వాత చెప్పండి, కత్తి ఎందుకు ఇవ్వాలి? నిజమా కదా? నువ్వే చెప్పినావు నీకు యుద్ధాభ్యాసము లేదు నాయన, నీకు బలము లేదు నాయన. ఓకే, ఆ బలము లేని వానికి పెద్ద కత్తి, నిజమా కాదు? అప్పుడు దావీదు ఏం చేశాడంటే అవి వేసుకొని చూస్తే ఆయనకు సెట్ కాలేదండి. దేవుడిచ్చిన జ్ఞానాన్ని బట్టి మనకు అందరికీ తెలుసు. ఆయన ఏటిలోనికి వెళ్ళి 5 రాళ్లను ఏరుకొని ఒక్క రాయిని తీసుకొని దేంట్లో పెట్టి వడిసెలలో పెట్టి ఏం చేశాడు? విసిరి కొట్టేశాడు. కొట్టిన వెంటనే ఆ రాయి ఎక్కడ తగిలింది గొలియాతుకు? ఇక్కడ నుదిరి మీద తగిలింది. నుదిరి మీద తగిలిన వెంటనే గొలియాతు కింద పడిపోతాడు. వెంటనే దావీదు పరిగెత్తుకొని వచ్చి ఆ బోర్డు మీద నిలబడతాడు. ఏ బోర్డు మీద? గొలియాతు బోర్డు మీద నిలబడి దెన్ వాని దగ్గర ఉన్న కత్తిని తీసుకొని ఈ యొక్క నెక్కి ఏం చేస్తాడు? ఇవన్నీ బైబిల్లో ఉన్నాయి. తర్వాత దావీదు ఏం చేస్తాడంటే, దేవునికి స్తోత్రం కలుగును గాక, ఖడ్గాన్ని గొలియాతు ఆయుధంలోనేమో డేరాలో దాచిపెడతాడు. ఆ తలనేమో ఎక్కడ తీసుకెళ్తాడమ్మా? చదవండి, బాగుంటుంది ఆ మాట. 54 వచ్చినాం. అయితే దావీదు ఆ ఫిలిష్తీయుని ఆయుధములను తన డేరాలో ఉంచుకొని అతని తలను తీసుకొని యెరూషలేమునకు వచ్చెను. రైట్, ఎంత ధైర్యం ఉండాలి కదా. గొలియాతు ఒక వస్తువులు డేరాలో దాచిపెట్టి అతని తలను తీసుకొని ఎక్కొచ్చిందంట యెరూషలేములో. ఇప్పుడు మీరు గమనించండి, తల కట్ చేశాడు. మరి వెనకల పట్టుకొని తేవాలి నా తలను, లేకుంటే ఏం పట్టుకొని తేవాలి?
ఎగ్జాక్ట్లీ, వెనకలే పట్టుకోవాలి. మరి వెనకలు పట్టుకొని తల తీసుకొని వస్తుంటే రక్తం గారుతుందా గారదా? కొంచెం ఆలోచన చేయాలి. ఏమో బేబీ రక్తం కారుతుందా? ఇప్పుడు అట్లా పట్టుకొని వస్తుంటే ఓకే, ఆ ఫిలిస్తీన్లు అందరూ ఏం చేస్తారు? అందరు పారిపోతారు. విజయం ఎవరికి? ఇశ్రాయేలుకు విజయం. తర్వాత సౌలు కూడా ఆశ్చర్యపోతాడు, అందరూ కూడా ఆశ్చర్యపోతారు. ఇక్కడ స్టాప్ చేస్తారు ఇక నేను. సో నాకేమర్థమైందంటే సింహం వలె వెనుదిరిగని దావీదు. నంబర్ 1, ప్రజలు పారిపోయారు కానీ దావీదు వెనుకకు పారిపోలేదు. తర్వాత ఏలియాబు అవమానించినప్పటికీ నా అన్ననే కదా అని వెనుతిరగలేదు. తర్వాత సౌలు ఒక మాట చెప్పినామమ్మా, బలహీనమైన మాటల చేత తృణీకరించినప్పటికీ నా రాజే కదా అని తిరగలేదు. తర్వాత గొలియాతు ఆ ముందుకు వచ్చి మాట్లాడినప్పటికి కూడా ఆ గొలియాతు నుండి కూడా తిరగలేదు. ఇప్పుడు నా మాట ఏంటంటే చివరికి వాక్యం ముగించే ముందు ఈ గొలియాతు దేనికి సాదృశ్యం అంటే చెప్పండి? సాతానుకు సాదృశ్యం, అంతే కదండి. గొలియాతు సాతానుకు సాదృశ్యం. ఓకే, దావీదేమో క్రీస్తుకు సాదృశ్యం. గొలియాతు ఏమో లోక సంబంధమైన జ్ఞానముతో వచ్చాడు, లోక సంబంధమైన బలముతో వచ్చాడు, తర్వాత శరీర సంబంధమైన జ్ఞానముతో వచ్చాడు. కానీ దావీదు ఈ గొలియాతును చెప్పడానికి ఆత్మ సంబంధమైన జ్ఞానంతో వచ్చాడు, దేవుని శక్తితో, దేవుని పవర్తో వచ్చాడు. సో ప్రస్తుతం మనం ఏం చేయాలంటే తిరగకుండా ఉండాలి అంటే చదవండి ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయము 10వ వచనం. ఇంత లేటా? ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులై ఉండుడి. మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తివంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకుని. అక్కడ ఉండం మనం దయచేసి. రైట్, ఆయన యందు మీరు, యేసు క్రీస్తు యందు మీరు బలవంతులై ఉండుడి. దేవుడిచ్చు సర్వాంగ కవచము. ఇప్పుడు మీరు చెప్పండి దయచేసి నాకు. అక్కడనేమో గొలియాతు ఒకడే ఉన్నాడమ్మా. మరి మీ కుటుంబాలలో మీరు ఎక్కడ తిరిగినా గొలియాతు లాంటి స్వభావం గలవారిని మీరు చూస్తలేరు ఎక్కడ? చెప్పండి దయచేసి. గొలియాతు లాంటి స్వభావంగా మనం చూస్తలేమా? చూస్తున్నాం. ఇంకోటి, కొన్నిసార్లు ఈ సాతాను ఎక్కడో ఉండడండి. కొన్నిసార్లు ఎక్కడ ఉంటాడు సాతాను? కొన్నిసార్లు భర్తలో ఉంటాడు, కొన్నిసార్లు భార్యలో ఉంటాడు. కరెక్ట్ కదా? సాతాను ఫస్ట్ మన ఇంట్లో నుండే స్టార్ట్ చేస్తారండి. మీరు బాగా గమనించండి. ఓకే, కొన్నిసార్లు సాతాను నాలోనికి రావచ్చు, కొన్నిసార్లు పాశ్రంలోనికి రావచ్చు, కొన్నిసార్లు మీ దగ్గర, కొన్నిసార్లు కుమారులలోనికి రావచ్చు, కొన్నిసార్లు కుమార్తెల్లోనికి రావచ్చు. ఈ మాట విచిత్రంగా ఉందేమో. కొన్నిసార్లు మీరే ఏమంటారంటే, ఎవరైనా విచిత్రంగా మాట్లాడితే ఏమంటారమ్మా? ఏమి దయ్యం పట్టిందా ఏంటి అలా మాట్లాడుతున్నా, ఏం సంగతి, ఈరోజు నీ దయ్యం నేను వదిలించాల్సిందే అంటాం కదా. అది మనం గమనించాలంటున్నా నేను. అది మనం గమనించాలంటే ఇంట్లో కానివ్వండి, బయట కానివ్వండి, మనకు సమాధానం కావాలంటే మనము దేవుడిచ్చు చెప్పండి సర్వాంగ కవచం ధరించుకోవాలి. ఆ సర్వాంగ కవచమే ఏంటండి? దేవుని యొక్క వాక్యం. ఇంకోటి ఏంటంటే మనకు పరిశుద్ధాత్మ జ్ఞానం కావాలండి. పరిశుద్ధాత్మగా జ్ఞానం కావాలి. ఆ తర్వాత ప్రార్థన, చెప్పండి ప్రార్థన శక్తి కావాలి. నేను ఇంకొక మాట చెప్తాను. నేను ఫస్ట్ ఏం చెప్పాను? నేను సాతాను ఎవరిలో కాదు, ఫస్ట్ మన కుటుంబంలోనే స్టార్ట్ అవుతుంది, తెలుసా? ఇంకోటి, యేసుక్రీస్తు 12 మంది శిష్యుల్లోనే ఎవరు దూరారండి చెప్పండి? ఇప్పుడు యేసయ్య ఉన్నప్పుడు యేసయ్య శిష్యుల్లో సాతాను రావద్దు కదా, ఒక మాట చెప్తున్నాను. కానీ 3 దూరింది సాతాను. యేసుక్రీస్తు 12 మంది శిష్యుల్లో ఓకే గొలియాతులో దూరినట్లు 3 దూరింది. ఎవరెవరు? యూదా, పేతురు అన్న. కరెక్టే కదా అన్న? ఏమో నోరు లేపే పాపం జాన్సర్ అన్న. యూదాలో దూరింది సాతాను, దూరాడు. తోమా, సభలు కొడదాం, వెరీ గుడ్, తోమాలో దూరాడు. నేనేమంటున్నానంటే యేసుక్రీస్తు ఉండగానే, యేసుక్రీస్తు శిశువులు బోధలు వింటుండగానే వారిలో ఎవరు దూరారండి?
సాతాను దూరాడు. మన కుటుంబంలో ఇంత ప్రార్థన చేస్తూ ఉంటే, ఇంత వాక్యం చదువుతూ ఉంటే, ఇంత ఉపవాసం చేస్తూ ఉంటే, మన ఇంట్లో ఎవరిలోనే సైతాను దూరడా? భంగము కలిగించడా? కోపం కలిగించడా? కలిగిస్తాడు. సో నేనేమంటున్నా అంటే, వారిని గుర్తుపట్టాలంటే, వారిని జయించాలంటే దేవుని వాక్యం మనకు కావాలి, దేవుని ప్రార్థన మనకు కావాలి, ఉపవాస ప్రార్థన మనకు కావాలి. అప్పుడే వారిని మనం ఏం చేయొచ్చు? మనము జయించవచ్చు. అవి లేకపోతే వారిని మనము జయించలేము. కానీ వాళ్ళ లోపలికే మనము చెప్పండి వెళ్ళిపోతాం, వాళ్ళ కింద మనం ఉంటాం. దాని బట్ల దేవునికి స్తోత్రం కలుగును గాక. నేనేమంటున్నానంటే, యేసుప్రభు గమనించాడు. యేసుప్రభు గమనించి ఒకసారి పేతురు, బోధకుడా, ఆ శ్రమలు నీకు రాకుండా ఉండును గాక అనగానే యేసుప్రభు, అబ్బా పేతురు ఎంత బాగా చెప్పినావయ్యా, నాకు రాని ఆలోచనలు నీకు వచ్చినాయి అన్నాడా? వెంటనే గద్దించాడు. కుటుంబంలో కూడా ఇవన్నీ చూసినప్పుడు వెంటనే ఏం చేయాలి? గద్దించాలి. అది పరిశుద్ధాత్మ జ్ఞానం ఉన్న వాళ్ళే గమనిస్తారు, అందరూ కూడా గమనించారండి. ఆ తర్వాత యూదా అందరి మధ్యలో ఆ యొక్క రొట్టె విరుస్తున్న సమయంలో యూదాలో ఎవరు ప్రవేశించారు? సాతాను. నేనా ప్రభు అంటే యేసు ప్రభు ఏమన్నాడు? నీకు తెలియదా యూదా అన్నాడు కదా. నీవన్నట్టు ఆయన ముఖం చిన్నబుచ్చుకొని బయటికి వెళ్ళిపోయాడు. చూసారా అండి? ఇంకోటి తోమ, ఆయన పూర్తిగా నమ్మకుండా, నేను ఆయన గాయములో వేలు పెడితేనే అప్పుడు నేను నమ్ముతా, అంతవరకు నేను నమ్మను. సో యేసు ప్రభు బాగా గమనించి తోమను అక్కడ ఏం చేశాడంటే అల్ప విశ్వాసివి గాక విశ్వాసిగా ఉండము. దేని బిడ్డలారా, దావీదు వలె 4 విషయాల్లో మనం ఉండాలంటే దేవుని శక్తి కలిగి ఉండాలి, దేవుని యొక్క వాక్యం చదువుతూ ఉండాలి, తర్వాత ఉపవాస ప్రార్థన చేస్తూ ఉండాలి. అప్పుడే అన్ని విషయాల్లో మనకు దేవుడు ఏమిస్తాడమ్మా? త్వరగా చెప్పండి. విజయం ఇస్తాడు. ప్రార్థన చేద్దాం. శృతి ప్రార్థన చేద్దాం.